స్పెషల్ ఫోకస్. ఎన్పిఆర్ నిన్నటి వరకు ఎన్ఆర్సీ అన్నారు, సిఏఏ అన్నారు. ఆ అగ్గి ఇంకా చల్లారనే లేదు. ఇప్పుడు ఎన్పిఆర్ అంటున్నారు. అసలు ఈ ఎన్పిఆర్ అంటే ఏంటి? సెన్సస్ కు ఎన్టీఆర్ కు తేడా ఏంటి? అసలు ఎన్పిఆర్ ఉద్దేశం ఏంటి? దేశంలో పౌరసత్వం కోసం ఇంత హంగామా కొనసాగడానికి కారణం ఏంటి? మోడీ అమిత్ షాల వ్యూహం ఏంటి? విపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా ఎన్ఆర్సీని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఎన్పిఆర్ ను తీసుకొచ్చారా? ఈ డౌట్స్ అన్ని సామాన్యుడిని కుదిపేస్తున్నాయి. ఇంతకీ ఎన్పిఆర్ ఏంటో ఇవాల్టి స్పెషల్ ఫోకస్ లో తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎన్పిఆర్ పై చర్చ జరుగుతోంది. ఓవైపు ఎన్ఆర్సీపై నిరసన జ్వాలలు చెలరేగుతూనే ఉండగా ఎన్పిఆర్ పై కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో అందరి చూపు దీనిపై పడింది. మరోవైపు వీటి మధ్య తేడా అర్థం కాక పలువురు గందరగోళానికి గురవుతున్నారు. ఇవి రెండూ కూడా జనాభా లెక్కలను సంబంధించినవే. అయితే వీటి మధ్య వ్యత్యాసం ఉంది. అదేంటో తెలుసుకుందాం. జాతీయ పౌరసత్వ రిజిస్టర్ ఎన్ఆర్సీ, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఎన్పిఆర్, ఈ రెండు అంశాలపై దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. వాస్తవానికి ఈ రెండిటికీ ఎలాంటి సంబంధం లేదని కేంద్రం చెబుతోంది. జనాభా లెక్కల ప్రక్రియే తప్ప కొత్తదేమీ కాదని కేంద్రం నమ్మకంగా చెబుతోంది. యూపీఏ 2 ప్రభుత్వం కూడా 2010లో తొలిసారి ఎన్పిఆర్ చేపట్టి గుర్తింపు కార్డులను మంజూరు చేసింది. ఆ సమాచారాన్ని 2015లో అప్డేట్ చేశారు. మరోసారి అప్డేట్ చేయాలని ప్రస్తుత మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని ప్రతి పౌరుడి ఖచ్చితమైన వివరాలు సేకరించడమే ఎన్పిఆర్ ముఖ్య ఉద్దేశం. ఇది దేశంలో నివసిస్తున్న జనాభాకు సంబంధించిన రిజిస్టర్. ఈ పట్టిక కింద ఏదైనా ఒక లోకల్ ఏరియాలో కనీసం 6 నెలల నుంచి కానీ అంతకన్నా ఎక్కువ కాలం నుంచి నివసిస్తున్నా లేదా మరో 6 నెలలు కానీ అంతకన్నా ఎక్కువ కాలం అక్కడే నివసించాలనుకున్నా వారిని అక్కడి స్థానికులుగా గుర్తిస్తారు. అతడిని యూజువల్ రెసిడెంట్ లేదా సాధారణ నివాసిగా పేర్కొంటారు. పౌరసత్వ చట్టం 1955, పౌరసత్వ నిబంధనలు, రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్స్, జాతీయ గుర్తింపు కార్డుల జారీ 2003లోని వివిధ ప్రొవిజన్లను అనుసరించి గ్రామం, పట్టణం, జిల్లా, రాష్ట్రం, ఇతర విభాగాల్లో దేశంలోని పౌరుల వివరాలను సేకరిస్తారు. ఎన్పిఆర్ డేటాబేస్లో జనాభా లెక్కలు, పౌరుల బయోమెట్రిక్ వివరాలు, ఆధార్, మొబైల్, పాన్ నంబర్లు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి వివరాలు, అదేవిధంగా పాస్పోర్ట్ నెంబర్లను నిక్షిప్తం చేస్తారు. అయితే ఇందులో ఆధార్ నెంబరు వాలంటీరీగా ఇస్తే మాత్రమే తీసుకుంటారు. దీనికి సంబంధించిన డేటాబేస్ను రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా, కేంద్ర హోంశాఖ నిర్వహిస్తుంది. ఎన్పిఆర్లో వ్యక్తి పేరు, నివాస స్థితి, కుటుంబ యజమానితో గల బంధుత్వం, లింగభేదం, పుట్టిన తేదీ, వైవాహిక స్థితి, విద్యార్హత, వృత్తి, తల్లిదండ్రులు లేదా భాగస్వాముల పేర్లు, జన్మస్థలం, జాతీయత, ప్రస్తుత చిరునామా, ఎంతకాలంగా ప్రస్తుత చిరునామాలో ఉంటున్నారు, శాశ్వత చిరునామా వంటి 14 అంశాలను పూరించాల్సి ఉంటుంది. ప్రతి పౌరుడు ఈ పట్టికలో నమోదు కావాల్సిందే. వారికి జాతీయ గుర్తింపు కార్డునిస్తారు. సాధారణ నివాసుల సమగ్ర వివరాలున్న డేటాబేస్ను రూపొందించేందుకు ఎన్పిఆర్ను రూపకల్పన చేశారు. ఈ డేటాబేస్లో ఆ నివాసుల ఇతర బయోమెట్రిక్ వివరాలుంటాయి. తొలిసారిగా 2010లో ఎన్పిఆర్ కోసం డేటా సేకరించారు. 2015లో ఇంటింటి సర్వే నిర్వహించి తొలి అప్డేషన్ చేశారు. ఆ తర్వాత డేటా డిజిటలైజేషన్ కూడా పూర్తయింది. ఇప్పుడు ఈ ఎన్పిఆర్ను 2021 జనగణనతో అప్డేట్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగానే 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య అస్సోం మినహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్పిఆర్ ప్రక్రియ చేపట్టనుంది. అస్సాంలో ఇటీవలే
జాతీయ పౌర రిజిస్టర్ నమోదు చేపట్టినందున ఆ రాష్ట్రాన్ని మినహాయించారు. ఎన్పీఆర్తో పోలిస్తే జనాభా గణనలో మరిన్ని వివరాలను సేకరిస్తారు. వ్యక్తి గృహ వివరాలు, ఇంటి నిర్మాణం, కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు, గృహోపకరణాల వివరాలు, పూర్తి ఆదాయ మార్గాలు, వ్యవసాయేతర వర్గాలు, సాగు, తాగునీటి లభ్యత, వ్యవసాయ విధానం, వాణిజ్య వర్గాలు, ఎస్సీ, ఎస్టీ వివరాలు, భాష, మతం, దివ్యాంగత తదితర పూర్తి సమాచారాన్ని నమోదు చేస్తారు. జనగణన 2021ని 2 దశల్లో పూర్తి చేయనున్నారు. 2020 ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య తొలి దశను పూర్తి చేస్తారు. ఈ దశలో కుటుంబ సమగ్ర వివరాలను నమోదు చేస్తారు. 2021 ఫిబ్రవరి 9, 28 మధ్య రెండో దశ నమోదు జరుగుతుంది. ఆ దశలో వర్గాల వారీగా మొత్తం జనాభా సంఖ్యను గణిస్తారు. చట్ట ప్రకారం భారతీయ పౌరులుగా నమోదైన వారి జాబితాయే జాతీయ పౌరపట్టిక నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సీ. ఇందులో 1955 పౌరసత్వ చట్టం ప్రకారం భారతీయ పౌరులుగా అర్హత పొందిన వారి పేర్లతో పాటు వారికి సంబంధించిన ఇతర వివరాలు కూడా పొందుపరచబడి ఉంటాయి. ఈ పట్టికను మొట్టమొదటిసారిగా 1951లో ప్రభుత్వం రూపొందించింది. ఇప్పటి వరకు దానిని మళ్లీ అప్గ్రేడ్ చేయలేదు. ఇది డిజిటల్ ఫార్మెట్ రిజిస్టర్ రూపంలో ఉంటుంది. ఈ జాబితాలో పేరు ఉన్నవారు మన దేశ పౌరులుగా గుర్తించబడతారు. మన దేశంలో పుట్టినవారు, భారతీయ తల్లిదండ్రులను కలిగినవారు, కనీసం 11 ఏళ్ల నుంచి మన దేశంలో నివసిస్తున్నవారు భారత పౌరసత్వానికి అర్హులవుతారు. 2003 డిసెంబర్ 10న విడుదల చేసిన పౌరసత్వ నిబంధనల ప్రకారం ఎన్పీఆర్ అనేది మన దేశంలో నివసిస్తున్న జనాభాకు సంబంధించిన రిజిస్టర్. ఎన్ఆర్సీ అనేది పూర్తిగా అధికారికంగా నిర్ధారించబడిన పౌరుల జాబితా. ఎన్ఆర్సీలో ఇండియాలో ఉన్న పౌరుల పూర్తి వివరాలే కాకుండా విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు, ఎన్ఆర్ఐల వివరాలు కూడా ఉంటాయి. జాతీయ జనాభా పట్టిక ఎన్పీఆర్ అనేది పౌరసత్వ నమోదు ప్రక్రియ కాదు. ఏదైనా ప్రాంతంలో 6 నెలల కంటే తక్కువ కాకుండా నివసిస్తున్న విదేశీయులు కూడా జనాభా పట్టికలో నమోదు కావచ్చు. ఎన్ఆర్సీలో కేవలం భారత పౌరులు మాత్రమే ఉంటారు. అక్రమంగా మన దేశంలో నివసిస్తున్న వారికి ఈ జాబితాలో స్థానముండదు. వీరిని అక్రమంగా మన దేశంలోకి చొరబడి నివసిస్తున్న వారిగా గుర్తిస్తారు. వీరిని దేశం నుంచి వెళ్లగొట్టడం కానీ, నిర్బంధ క్యాంపుల్లో ఉంచడం కానీ చేస్తారు. ఎన్పీఆర్ కేవలం జనాభా లెక్కలకు సంబంధించినది మాత్రమే. ఎన్పీఆర్కు ఎన్ఆర్సీకి ఏమాత్రం సంబంధం లేదు. జనాభా లెక్కల సేకరణ 2021లోని మొదటి దశతో పాటు ఎన్పీఆర్ను చేపడతామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. అయితే ఎన్ఆర్సీకి దీనితో సంబంధం లేదన్నారు. ఎన్పీఆర్ను అప్డేట్ చేసే సమయంలో ప్రజల నుంచి ఎలాంటి పత్రాన్ని కానీ, బయోమెట్రిక్ డేటాను కానీ కోరబోమని చెప్పారు. పౌరులు ఏదిస్తే అది తీసుకుంటామని, స్వీయ ధృవీకరణ పత్రం రూపంలో వాటిని ఆమోదిస్తామని చెప్పారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మిజోరాం రాష్ట్రాలు ఎన్పీఆర్ డేటా ఆధారంగా సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేశాయని మంత్రి వివరించారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఉజ్వల, సౌభాగ్య వంటి పథకాల లబ్ధిదారులను ఈ డేటా ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు. एनपीआर में नेशनल पॉपुलेशन रजिस्टर ये पहली 2010 में यूपीए सरकार में शुरू हुआ और सारे लोगों का एक रजिस्टर बना और उसके कार्ड मनमोहन जी ने वितरित किए थे। तो 2015 में इसका अपडेशन हुआ और अभी इसका पूरा एक बार नहीं, क्योंकि हर 10 साल के बाद ये करना है, तो 2020 में तो इसमें कोई भी प्रूफ देने की जरूरत नहीं है, कोई भी कागज देने की जरूरत नहीं है। आपके सवालों को पहले ही मैं जवाब देता हूं। इसमें ना प्रूफ है, ना कागज है, ना बायोमेट्रिक है। जो आप कहोगे वही सही है, क्योंकि जनता पर हमारा भरोसा है।
इससे क्या होगा, 3 फायदे होंगे। इसका फायदा ये होगा कि टारगेटेड बेनिफिट्स जो होते हैं, समझो आयुष्मान है, उज्ज्वला है, आवास है, सौभाग्य है, ऐसे सभी स्कीम के लिए सही पहचान होना, क्योंकि जनसंख्या में भी, जनगणना में भी और पॉपुलेशन रजिस्ट्री में आवश्यक सारे डिटेल्स आते हैं और सेल्फ डिक्लेरेशन है, और इसके कारण वो सभी और सही बेनिफिशियरीज, सभी और सही लाभार्थियों तक ये बेनिफिट्स पहुंचे, ये इसका मुख्य उद्देश्य है। अभी भी बंगाल, तमिलनाडु, उड़ीसा, मणिपुर, इसमें पीडीएस के लिए, सर्वम के लिए ये जानकारी उपयोग में लाई जा रही है, और राजस्थान में भामाशाह योजना के लिए भी लाई गई। और ये एनपीआर और सेंसस के कारण दोनों एक साथ एक्सरसाइज शुरू करने से बहुत पैसा भी बचता है और लोगों की सुविधा होती है। उनको बार बार वही जानकारी अलग देनी नहीं पड़ेगी। एक 16वीं बार हो रहा है, एक दूसरी बार हो रहा है। दोनों का उपयोग टारगेटेड बेनिफिशियरीज को रीच आउट करने के लिए होने वाला है, और देश का एक बड़ा काम होगा। और इसमें जनता पर भरोसा रखकर ही जानकारी इकट्ठा करेंगे। सेल्फ सर्टिफिकेशन है, कोई प्रूफ नहीं मांग रहे, कोई डॉक्यूमेंट्स नहीं मांग रहे, कोई बायोमेट्रिक नहीं है। आधार कार्ड में बायोमेट्रिक होता है, यहाँ वो भी नहीं है। तो सही जानकारी सभी दे तो उनका भी फायदा होगा, देश का भी फायदा होगा, योजना अच्छी बनाने के लिए भी उसका फायदा होगा। आप भी इसी स्पिरिट से लोगों तक ये विषय पहुंचाएं। ఎన్పీఆర్ వల్ల దేశంలోని ప్రతి కుటుంబం, వ్యక్తికి సంబంధించిన సమాచారం లభిస్తుందని, జాతీయ భద్రతకు, సామాజిక పథకాలను పారదర్శకంగా, సమర్థంగా అమలు చేసేందుకు ఇది దోహదపడుతుందని కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ఎన్పీఆర్ డేటాతో ఎన్ఆర్సీని రూపొందించే ప్రతిపాదన లేదని చెప్పారు. వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సమర్థంగా పంపిణీ చేసేందుకు ప్రతి కుటుంబం, వ్యక్తికి సంబంధించిన విశ్వసనీయ సమాచారాన్ని రూపొందించడమే ఎన్పీఆర్ ఉద్దేశమని పేర్కొన్నారు. ఎన్పీఆర్కు జనన, మరణ ధృవీకరణను లింక్ చేయడం ద్వారా భవిష్యత్తులో రిజిస్టర్ ఆధారిత జనగణనకు మార్గం ఏర్పడుతుందని వివరించారు. ఎన్పీఆర్ పై దేశ ప్రజల్లో ఎన్నో అనుమానాలు, అపోహలు ఉన్నాయి. అసోంలో ఎన్ఆర్సీ తరహాలోనే దేశవ్యాప్తంగా ఎన్పీఆర్ నమోదు చేసి దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను బయటకు పంపిస్తారని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఎన్పీఆర్ ప్రక్రియను తమ రాష్ట్రంలో అనుమతించబోమంటూ పశ్చిమ బెంగాల్, కేరళ, రాజస్థాన్తో పాటు మధ్యప్రదేశ్ రాష్ట్రాలు స్పష్టం చేశాయి. ఈ క్రమంలో ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ పై క్లారిటీ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఎన్పీఆర్ కు ఎన్ఆర్సీతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 1955 పౌరసత్వ చట్టం ప్రకారం ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి భారతీయ పౌరుడే. దీని ప్రకారం 1950 జనవరి 26వ తేదీన కానీ, అంతకు పూర్వం కానీ, 1987 జూలై 1వ తేదీకి ముందు జన్మించిన వారు భారతీయ పౌరులు. 1987 జూలై 1వ తేదీన కానీ, అంతకు ముందు పుట్టినవారు అయితే 2003లో సవరించిన పౌరసత్వ నిబంధనలు అమల్లోకి రాకముందు జన్మించినవారు. తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరూ ఆ సమయానికి భారత పౌరులై ఉన్నా 2003లో సవరించిన పౌరసత్వ నిబంధనలు అమల్లోకొచ్చిన తరువాత జన్మించినవారు, వారి తల్లిదండ్రులు ఇద్దరు పౌరులై ఉన్నా లేక తల్లిదండ్రులిద్దరిలో ఒకరు అక్రమ వలసదారు కాకున్నా పౌరుడిగానే పరిగణించబడతారు. దేశవ్యాప్తంగా పౌరసత్వ నిరసనల సెగ రేగుతున్న సమయంలో జాతీయ జనాభా రిజిస్టర్ నవీకరణ చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కలకలానికి దారితీస్తుంది. ఎన్పీఆర్ అప్డేట్ చేయడానికి సేకరించే వివరాలను జాతీయ పౌర రిజిస్ట్రేషన్ ఎన్ఆర్సీ కోసం వినియోగిస్తారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అటువంటి ఆందోళన అనవసరమని కేంద్రం అధికారిక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలుపై ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదని
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిందే వాస్తవమని, దీనిపై క్యాబినెట్లో గాని పార్లమెంట్లో కానీ ఎలాంటి చర్చ లేదని తెలిపారు. మీరు దేశ పౌరులా అనే ప్రశ్నలు ఎన్పీఆర్లో ఉండవని చెప్పారు. 2010లోనే యూపీఏ ప్రభుత్వం ఎన్పీఆర్ ప్రక్రియ చేపట్టిందన్నారు. అప్పుడు దీనిపై ఎవరూ ప్రశ్నించలేదని, ఇప్పుడెందుకు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ చట్టంతో ఎవరి పౌరసత్వం లాక్కునే ప్రసక్తే లేదని అమిత్ షా స్పష్టం చేశారు. ఎన్పీఆర్ విషయంలో విపక్షాలు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నాయన్నారు. एनपीआर का कोई भी डेटा एनआरसी के उपयोग में आ ही नहीं सकता, क्योंकि ये अलग प्रक्रियाएं हैं और उसमें नागरिक से अपने नागरिक होने के लिए कुछ दस्तावेज मांगे जाते हैं और कुछ प्रक्रिया जो असम में हुई है अभी। इसके अंदर देश के अंदर रहने वाला हर कोई व्यक्ति अपनी स्वतः की इच्छा से एक ऐप के अंदर भरकर भेजेगा, कोई सपोर्ट डॉक्यूमेंट नहीं मांगे। కేరళ, పశ్చిమ బెంగాల్ లాంటి పేద రాష్ట్రాలకు సీఏఏతో ఉపయోగం ఉంటుందని అమిత్ షా అభిప్రాయపడ్డారు. సీఏఏను వ్యతిరేకించాలన్న ఉద్దేశాన్ని పునఃపరిశీలించాలని విపక్షాలను ఆయన కోరారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన ప్రక్రియనే తాము కొనసాగిస్తున్నామన్నారు. ఎన్పీఆర్ కోసం ప్రత్యేక యాప్ రూపొందించినట్టు తెలిపారు. ఎన్పీఆర్లో ఆధార్ సంఖ్య, ఓటర్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ వివరాలు సేకరించడంలో ఎలాంటి తప్పు లేదని, ఇలాంటి వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సేకరిస్తాయన్నారు. దేశ జనగణన వేరు, ఎన్పీఆర్ వేరు, రెండింటికి చాలా తేడా ఉందన్నారు. జాతీయ పౌర పట్టిక ఎన్ఆర్సీ, జాతీయ జనాభా పట్టిక ఎన్పీఆర్ కు సంబంధం లేదన్నారు. సీఏఏను వ్యతిరేకించే రాష్ట్రాలతో చర్చిస్తామని, ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. సీఏఏతో పేదలకు కలిగే లాభాలను ఆయా రాష్ట్రాలకు వివరిస్తామన్నారు అమిత్ షా. सिटीजनशिप अमेंडमेंट एक्ट में भी किसी की भी नागरिकता लेने का कोई प्रोविजन ही नहीं है। कोई मुझे समझा दे कहाँ है ये नागरिकता देने का प्रोविजन है। तो इस देश के जितने भी वासी माइनॉरिटी वाले हैं, मुसलमान हैं, उनको कोई किसी को डरने की जरूरत नहीं। और जहां तक आपने सवाल किया कि समय अनुकूल नहीं है, मैं बताता हूं, इसका नोटिफिकेशन एनपीआर का भारत सरकार ने 31/7/19 को कर दिया था, जब सीए आया ही नहीं था। सिटीजनशिप अमेंडमेंट बिल जो आया वो तो अभी अभी आया, उस वक्त ये आया ही नहीं था, उसकी फाइल भी शुरू नहीं हुई थी नए सिटीजनशिप अमेंडमेंट बिल की। उस वक्त 31/7/2009 को इसको नोटिफाइड कर दिया गया था, ये एक्सरसाइज को। ఎన్పీఆర్, ఎన్ఆర్సీ తమ అజెండా కాదన్న అమిత్ షా గతంలో యూపీఏ తెచ్చిన అజెండా అని చెప్పారు. జనగణన, ఎన్పీఆర్ ప్రక్రియ 2020 ఏప్రిల్లో గృహాల మ్యాపింగ్తో ప్రారంభమైందన్నారు. 2021 ఫిబ్రవరిలో జనగణన, ఎన్పీఆర్ చేపడతామని చెప్పారు. ఎన్పీఆర్లో పేరు గల్లంతైన వారి పౌరసత్వానికి ఢోకాలేదని, ఆందోళనలను చల్లార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. సీఏఏకు సంబంధం లేని రాష్ట్రాల్లో రాజకీయ దురుద్దేశంతో ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. సీఏఏపై ప్రజలకు ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోందని, ప్రభుత్వ కార్యక్రమాలతో ఎంతో మందికి అవగాహన పెరిగిందని చెప్పారు. దేశంలో నిర్బంధ కేంద్రాలు ఎప్పటినుంచో కొనసాగుతున్న ప్రక్రియ అన్నారు. ఎన్ఆర్సీ ద్వారా పౌరసత్వాన్ని కోల్పోయిన వారిని నిర్బంధ కేంద్రాల్లో ఉంచబోమని చెప్పారు అమిత్ షా. इस देश में ऐसा नहीं है कि कोई भी नागरिक दुनिया में से कोई भी आदमी घुसकर रह सकता है। इस देश का एक कानून है। अगर एक नागरिक पकड़ा जाता है, कोई भी देश का है, यूरोपियन देश का है, जिसको वहां जाने की परमिशन नहीं है, यहां रहने की परमिशन नहीं है, वीजा नहीं है, पासपोर्ट नहीं है, तो उसको पकड़कर डिटेंशन सेंटर में रखा जाता है। बाद में इसको वापस भेजने की प्रक्रिया होती है, डिपोर्ट की प्रक्रिया होती है। ये डिटेंशन सेंटर और एनआरसी का कोई लेन देन नहीं है। జాతీయ జనాభా రిజిస్టర్ నవీకరణను నిలిపివేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిర్ణయించడంపై విచారం వ్యక్తం చేశారు. ఆ ఇద్దరు సీఎంలు తమ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని సూచించారు. రెండు రాష్ట్రాల కేరళ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని అమిత్ షా పేర్కొన్నారు. కేరళ, బెంగాల్లోని పేదల సంక్షేమానికి ఎన్పీఆర్ ఉద్దేశించిందని స్పష్టం చేశారు. मेरा विनम्र निवेदन है कि इस प्रकार का कदम न उठाएं, वो इस पर पुनः विचार करें। ये बंगाल की और केरला की गरीब जनता के कल्याण के लिए बनाए जाने वाले कार्यक्रमों का बेस है, आधार है। कृपया आप पॉलिटिक्स के लिए ये गरीब जनता को डेवलपमेंटल प्रोग्राम के बाहर मत रखिए, इनको जोड़ दीजिए। ఎన్పీఆర్ నవీకరణ ప్రక్రియకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అడ్డు చెప్పింది. సీఏఏపై రాష్ట్రంలో ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో
సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలును తాము ఆమోదించబోమని స్పష్టం చేశారు. ఎన్పీఆర్ ఆధారంగా ఎన్ఆర్సీ అమలు ఉంటుందన్న నేపథ్యంలో ఎన్పీఆర్ ప్రక్రియను తమ రాష్ట్రంలో అనుమతించబోమని తెలిపారు. అదేవిధంగా కేరళ, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్పీఆర్ ప్రక్రియకు సహకరించబోమని స్పష్టం చేశాయి. ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసేందుకే సీఏఏను తీసుకువచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి ఏం చెబుతున్నారనేది తమకు అనవసరమని చెప్పారు. ఇద్దరూ వేర్వేరు విషయాలపై మాట్లాడుతున్నారని అన్నారు. ఈ చట్టంలో ఏం పెట్టారనేది ప్రశ్న కాదని, చట్టంలో ఏం పెట్టలేదనేదే ప్రశ్న అని చెప్పారు. ఈ చట్టం దేనికి ఉపయోగపడుతుందనేది ప్రశ్న కాదని, అది దుర్వినియోగమైతే పర్యవసానాలు ఏమిటనేదే ఆందోళన కలిగిస్తోందని అన్నారు. आज रोजगार का नाम निशान नहीं, निवेश का नाम निशान नहीं, कृषि क्षेत्र में इतनी बड़ी चुनौतियां हैं, किसान चिल्ला रहे हैं कि उनको सही मूल्य मिले, उनको न्याय मिले। आज इसके बारे में कोई संसद में बहस नहीं, इसके बारे में कोई चिंता नहीं। जनता का ध्यान मोड़ने की राजनीति जो भारतीय जनता पार्टी ने करी है पिछले कई सालों में, आज ये साफ उभर के आ रही। और आज हमने ये शांति मार्च किया है केवल भोपाल के लिए नहीं, केवल मध्य प्रदेश के लिए नहीं, क्योंकि मध्य प्रदेश जो भारत का हृदय है, इस हृदय से, इस दिल से हम भारत के हर निवासी को संदेश देना चाहते हैं। కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. ఎన్ఆర్సీకి తొలిమెట్టు ఎన్పీఆర్ అని ఓవైసీ అన్నారు. 1955 సిటిజన్షిప్ చట్టం కింద ఎన్పీఆర్ను చేపడుతున్నారని, అది ఎన్ఆర్సీతో సంబంధం ఉందని ఆయన చెప్పారు. పార్లమెంట్లో అమిత్ షా తన పేరును ప్రస్తావిస్తూ ఓవైసీజీ ఎన్ఆర్సీని దేశమంతా అమలు చేస్తాం అని చెప్పారని ఓవైసీ అన్నారు. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నంత కాలం తాము నిజాలే చెబుతామని అమిత్ షాను ఉద్దేశించి ఓవైసీ అన్నారు. ఎన్ఆర్సీకి తొలిమెట్టు ఎన్పీఆర్ అని ఆయన అన్నారు. ఏప్రిల్ 2020లో ఎన్పీఆర్ కార్యక్రమం చేపట్టినప్పుడు అధికారులు ధ్రువపత్రాలను అడుగుతారని, దీని తుది జాబితా మాత్రం ఎన్ఆర్సీయేనని ఆయన చెప్పారు. तो मुझे लगता है कि इंशाल्लाह चीफ मिनिस्टर जो हम अपना डिमांड रखे, हमारा डिमांड तो ये था कि जैसा टीआरएस पार्टी CAA उस वक्त सिटीजन अमेंडमेंट बिल की मुखालिफत की, हम सीएम से ये इस बात का मुतालबा किए कि एनपीआर का भी आप इसका प्रोटेस्ट इसको रोकिए। जिस तरह केरला की सरकार ने एनपीआर के ऊपर स्टे लगाया, वो ऑर्डर कॉपी भी हम सीएम को दिए और हम सीएम को ये बताए हैं कि एनपीआर में और एनआरसी में कोई फर्क नहीं है। बाज़ाब्ता हम लोग एमएचए के डॉक्यूमेंट्स को प्रोड्यूस करके सीएम को बताए। इस साल की एनुअल रिपोर्ट में खुद एमएचए कह रहा है कि एनपीए इज द फर्स्ट स्टेप टुवर्ड्स एनआरसी। और एमएचए के वेबसाइट पर जो सेंसस का जो उसमें लिखा है, एनपीआर के बारे में लिखा हुआ है, पीआईबी के प्रेस नोट है एमएचए का, तो ये सीएम खुद देखकर सीएम खुद बोले कि ये लिखा, मतलब बताएं उनको। ఎన్పీఆర్ ప్రక్రియ అమలును నిలిపివేయాలని సిపిఎం కోరింది. దీనిపై సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి స్పందిస్తూ ఎన్పీఆర్, ఎన్ఆర్సీ రెండూ ఒకటేనని, ప్రజలను మోదీ ప్రభుత్వం ఎలా తప్పుదో పట్టిస్తోందనడానికి ఇది నిదర్శనమన్నారు. ఎన్పీఆర్ ఆధారంగా ఎన్ఆర్సీని రూపొందిస్తామని రాజ్యసభలో మోదీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు. मोदी सरकार के मंत्रिमंडल ने ये फैसला लिया कि पूरे देश भर में एक नेशनल पॉपुलेशन रजिस्टर यानी एनपीआर को चलवाएंगे वो, और ये काम पूरा होगा अप्रैल और सितंबर 2020 के बीच में। एनपीआर में हर नागरिक से पूछा जाएगा कई सारे सवाल, 21 सवाल हैं, और इसके अंदर आपके माताजी पिताजी का जन्म कहाँ पे हुआ, कब हुआ, और इस तरीके की पूरे डिटेल्स उसके अंदर मांगी जाएगी। ये एनपीआर होगा आधार जिसके ऊपर ये एनआरसी लागू होगा। एनपीआर के अंदर जिन जिन लोगों के ऊपर शक है अधिकारियों को कि वो देश के नागरिक है या नहीं, उन सब के बारे में एनआरसी जब लागू होगी वही डॉक्यूमेंट्स और वही दस्तावेज सब पेश करने की जरूरत पड़ेगी। ఎన్పీఆర్ డేటా పబ్లిక్ డొమైన్లలో కనిపించదు.
ప్రోటోకాల్ను అనుసరించి కొంతమంది ప్రత్యేక యూజర్లకు మాత్రమే ఈ డేటా అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు ఎన్పీఆర్ డేటాను వినియోగించుకుంటామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. పౌరుల వ్యక్తిగత డేటా భద్రతపై అపోహలు వద్దని కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.